హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. రఘువీర్ మాత్రం ఎంత మంచివాడు. భానుమూర్తి తిరిగి తన జీవితంలో ప్రవేశించే వరకు తమ సంసారం ఎంత హాయిగా గడిచేది. తన చిలిపి కయ్యాలు, రఘువీర్ గాంభీర్యం, అతని సమర్థత మాధవి కళ్ళకు కట్టినట్లుండేది. ఉండుండి పిల్లలు కళ్ళ ముందు మెదులుతూ ఉండేవారు. నిజానికి భానుమూర్తి సమక్షంలో ఎవరూ గుర్తుకొచ్చేవారు కాదు. భానుమూర్తి దూరమైన తర్వాత తన భర్త, బిడ్డల జ్ఞాపకాలు మనసును తొలిచివేస్తున్నాయి. ముఖ్యంగా పసివాడు మధు, వయసు వస్తున్న ఆడపిల్ల. ఎందుకని వాళ్ళ గురించి ఒక్క నిమిషమైనా ఆలోచించలేకపోయింది? ఒక్కసారి కళ్ళారా వాళ్ళని చూస్తే ఒకే ఊరిలో ఉన్న తమ మధ్య మానసికంగా ఎంత దూరం. రోజులు గడిచే కొద్దీ హోటల్ పనివారి ప్రవర్తనలో కూడా మార్పులు రావడం ప్రారంభించినాయి. నెలల తరబడి హోటల్లో గది తీసుకుని ఒంటరిగా బ్రతుకుతున్న మాధవి మీద అందరికీ కుతూహలమే. రోజులో 1 గంట కూడా గది విడిచి బయటికి రావాల్సిన అవసరం మాధవికి లేదు. బాధ్యతలు లేవు, కానీ మాట్లాడే తోడు లేదు. టైంకు భోజనం కార్యక్రమాలు పూర్తి చేసుకుని అలా మంచం మీద పడుకుని ఆలోచనలలో కొట్టుకుపోవడమే ఆమె పని. నిజంగా వడ్డించిన విస్తరేనా ఆమె జీవితం? ఎందుకు జరిగిందిలా? ఈ జరిగిన దానికి తనదేనా బాధ్యత? భానుమూర్తి బాధ్యత ఏమీ లేదా? ఒకే విధమైన నేరం చేసిన తామిద్దరూ ఒకే రకం శిక్షను అనుభవిస్తున్నారా? లేదే. ఎందుకని? మగవాడు కాబట్టి భానుమూర్తి జరిగిందంతా పీడకలుగా భావించి తనను వదులుచుకుని వెళ్ళిపోగలిగాడే. మరి తనెందుకు అలా చేయలేకపోయింది? అతని భార్య అతన్ని భర్తగా అంగీకరించింది, కానీ తన భర్త తనను భార్యగా ఆదరిస్తాడా? ఇంట్లోకి రాణిస్తాడా? తనకు ఆ ఇంట్లో ప్రవేశించే అధికారం ఉందా? ఒకసారి ఇంటికి వెళ్ళి తన పొరపాటును ఒప్పుకుని భర్తను ప్రాధేయపడితే మనసు ఒక్క క్షణం ఊగిసలాడింది. రెక్కలు కట్టుకునే తన బిడ్డల ముందు వాలాలనిపించింది. కానీ లాభం లేదు. కదలడానికి కాళ్ళు సహకరించడం లేదు. తను వెళ్ళి రఘువీర్ ఎదుట దోషిలా తల వంచుకుని నిలబడలేదు. ఇలాగే తన జీవితం గడిచిపోని ఇదే తనకు తగిన ప్రాయశ్చిత్తం. కానీ ఇక బ్రతికినంత కాలము ఇలా హోటల్ గదిలో జీవోత్సవంలో బ్రతకవలసిందేనా? తన వల్ల ఎవరికి ఏ మేలు జరిగే అవకాశం లేదా? కానీ తన అవసరం ఎవరికి ఉంది? తన భర్త కోసం, పిల్లల కోసం, కుటుంబం కోసం ప్రేమనే త్యాగం చేసిన స్త్రీ త్యాగమూర్తి. రమణమూర్తి మాటలు చెవుల్లో గింగురుమన్నాయి. కానీ తన భర్తకు కానీ పిల్లలకు కానీ ఏం చేసింది? తన వల్ల వారు మనశ్శాంతికి దూరమయ్యారు. తన స్వార్థమే తాను చూసుకుంది, కానీ మిగిలిన వారి మనసులు ఎంతగా కృంగిపోతాయో ఆలోచించలేకపోయింది. తను దూరమైతే రఘువీరికి మనశ్శాంతి అతనికి ఎదురుపడి అతనికి మరింత వేదన కలుగజేయలేదు. దూరంగా తన నీడ కూడా ఇంటిపై పడకూడదనంత దూరంగా వెళ్ళిపోవాలి. తన భర్తకు, కుటుంబానికి ఉపయోగపడిన తన డబ్బు సమాజకైనా ఉపయోగపడాలి. మాధవిలో ఏవో ఆలోచనలు చోటు చేసుకుంటున్నాయి. తలుపులు తడుతున్న శబ్దానికి మెలకువ వచ్చింది భానుమూర్తికి. నీరజ లేచి లైట్ వేసింది. ఈ అర్ధరాత్రి కొత్త ఊరిలో తన కోసం వచ్చే వారెవరో అర్థం కావలేదు. అవతల శబ్దం ఆగడం లేదు. ఏమండి? కంగారుగా ఎవరిదో పురుషస్వరం వినిపిస్తోంది. భానుమూర్తి వెళ్ళి తలుపు తీశాడు. ఎదురుగా గుమ్మ మూతల ప్రక్కింటి యువకుడు, ముఖం చెమటల పట్టి గాబరాగా ఉన్నాడు. ఏమండి, ప్లీజ్ మీ అమ్మగారిని కాస్త పిలుస్తారా? ఆవిడికి నొప్పులు ప్రారంభించినాయి. నేను రిక్షా కోసం వెడుతున్నాను. ఇంట్లో ఎవ్వరూ లేరు. నేను అటు వెళ్ళగానే ఆమెకి ఏమైనా అయితే ఆ భావనే భరించలేనట్లు తల విదిలించుకున్నాడు అతడు. నాగరత్నంకు 4 రోజుల నుండి జ్వరంతో లోపల గదిలో పడుకుంది. ఇంకా పద్యం తీసుకోలేదు. జ్వరం దిగజారలేదు. అయ్యో, ఇప్పుడెలా? కలనీల పర్యంతమయ్యాడు అతగాడు. పదండి, నేను వస్తాను. ముందుకు దారి తీసింది నీరజ. అమ్మయ్య, రక్షించారు అక్కయ్య గారు. 10 నిమిషాలు నీరజను వెంబడించాడు అతగాడు. భానుమూర్తి హాల్లోనే కూర్చుని పుస్తకం చేతిలోకి తీసుకున్నాడు. 15 గంటలో వెనక్కి వచ్చింది నీరజ. ఏమండి, వారిద్దరిది ప్రేమ వివాహం అంట. ఇరువైపుల పెద్దలు వీరి కర్మకు వీరిని వదిలేశారట. డెలివరీ టైంకి రమ్మని లెటర్ రాసినా ఆవిడ తల్లి రాలేదట. చెప్పి ఒకటే ఏడుపు. ఆ అమ్మాయి అయినా నెల నిండిన పిల్ల ప్రాధేయపడుతూ లెటర్ రాస్తే రాననడానికి ఆ తల్లి మనసులా అప్పిందో. నెలలు నిండినప్పుడు అయిన వాళ్ళు దగ్గరుండరాదు. అలాంటి సమయంలోనే కదా ఆడసాయం. సరే, అనవసరంగా కబుర్లతోనే టైం గడిపేస్తున్నాం. ఆ అమ్మాయికి సాయంగా నేను హాస్పిటల్కి పెడతాను. తలుపులు వేసుకోండి. చకచక బయటకు నడిచింది నీరజ.
తలుపులు వేసుకుని లోపలికి నడిచాడు భానుమూర్తి. నెలలు నిండినప్పుడు అయిన వాళ్ళు దగ్గర ఉండాలి, అలాంటప్పుడే ఆడసాయం. నీరజ మాటల్లో చెవులు గింగురుమంటున్నాయి. నెలలు నిండిన పిల్ల, అవును మాధవి కూడా ఈనాటికి నెలలు నిండి ఉంటాయి కదూ. ఆడసాయం ఏమిటి? అసలే సాయం ఉంది మాధవికి? ఇంకా ఇక్కడ భర్త అయినా ఉన్నాడు బాధ్యతగా. కానీ పాపం మాధవి ఒంటరిగా ఏ ఇబ్బంది పడుతుందో. నొప్పులు ప్రారంభిస్తే తనంత తానుగా రిక్షాని పిలిపించుకుని హాస్పిటల్కి వెళ్ళాలి. ఈలోగా ఏ కళ్ళు తిరిగి పడిపోయినా చూసే దిక్కు ఎవరు? భానుమూర్తి మనసు ఒక్కసారి వణికింది. నిజంగా మాధవికి ఏమైనా అయితే ఆ పాపం ఎవరిది? తన దారిన తాను సుఖంగా సంసారం చేసుకుంటున్నా ఆమె జీవితంలో ప్రవేశించి ఆమె బ్రతుకును అస్తవ్యస్తం చేశాడు తను. నిజంగా తన పరిచయమే లేకపోతే హాయిగా మాధవి రఘువీర్తో సంసారం చేసుకుంటూ ఉండేది. ఆమెను ఇల్లు దాటించి పిరికివాడిలా పారిపోయొచ్చాడు తను. మాధవి ఎలా ఉందో, ఏమైపోయిందో, కనీసం తనకి జాబు కూడా రాసే ధైర్యం లేకపోయింది. చిన్నతనం నుండి అపురూపంగా పూలపాన్పై నడిచిన మాధవి జీవితాన్ని ముల్లబాటు చేశాడు తను. కనీసం ఆమెకు ధైర్యంగా చేయూతనివ్వలేకపోతున్నాడు. మాధవి ఈ పాటికి డెలివరీ అయి ఉంటుంది. ఏ పిల్ల ఎలా పెంచుతుందో, ఏం పిల్లో పుట్టిన బిడ్డను. మాధవికి బాసటగా నిలవడం తన కనీస బాధ్యత. భానుమూర్తికి రాత్రి తెల్లవార్లు కంటి మీద కునుకు లేదు. కళ్ళు మూస్తే చాలు నొప్పులు పడుతున్న మాధవి కళ్ళ ముందు మెదులుతోంది. హాస్పిటల్లో పసిబిడ్డను పక్కలో వేసుకుని పడుకున్న ఉన్న మాధవి, దిక్కులేని దానిలా బాధ భరించలేక ఏడుస్తున్న మాధవి, నా జీవితం నీ వల్లనే నాశనమైందంటూ తల విరబోసుకుని కళ్ళు ఎరజేస్తున్న మాధవి. వివిధ భంగిమల్లో భానుమూర్తి కళ్ళకు కనిపిస్తోంది. భగవాన్, మాధవికి ఏ ఆపద రానీయకు, ఆమెను బిడ్డను క్షేమంగా చూడు, మౌనంగా మనసులో ప్రార్థించాడు. ఎవరో హేళనగా నవ్వినట్టు ఉలిక్కిపడ్డాడు. తెల్లవారుతూనే ఇంటికి తిరిగి వచ్చింది నీరజ. ఆడపిల్ల పుట్టిందండి, అబ్బా ఎంత బాగుందో. పాపం ఆ భార్యాభర్తలిద్దరూ సాయం వచ్చినందుకు ఎంత పొగిడారనుకున్నారు. ఇరుగు పొరుగు అన్నాక ఆ మాత్రం ఒకరికొకరు సాయం చేసుకోకపోతే ఎలా? ఎవరెలా పోతే మనకేమని ఎలా అనుకోగలం? గడగడా చెప్తున్న నీరజ భర్త మొహాన్ని గమనించి ఆగిపోయింది. ఏమండి, ఏమైంది? ఎందుకలా ఉన్నారు? జ్వరం ఏమైనా వచ్చిందా? అదుర్దాగా దగ్గరకు వచ్చి భానుమూర్తి నుదుటి మీద చేయి వేసింది నీరజ. చల్లగా, మంచు కంటే చల్లగా ఉంది. ఏమైంది? ఏమీ లేదు. నిర్లిప్తంగా నీరజ చేయి తొలగించి లోపలికి నడిచాడు. ఒక్క క్షణం చూపులు తప్పించుకుని లోపలికి వెడుతున్న భానుమూర్తిని దీక్షగా చూసింది. ఏదో అర్థమైనట్టు తల పంకించింది. మారు మాట్లాడకుండా తన పనిలో పడింది. 4 రోజులు గడిచాయి. భానుమూర్తి ఒక్క క్షణం మనశ్శాంతి లేదు. రాత్రిళ్ళు కళ్ళు మూసుకోవాలంటే భయం. మాధవి ఎక్కడ కలలో కనిపిస్తోందని. దేని మీద ఆసక్తి లేదు. గట్టిగా పాఠాలు చదువుతున్న పిల్లల్ని అనవసరంగా 2 తగిలించి నోరు మూయించాడు. ప్రతిరోజు ఆఫీసు నుంచి రాగానే నాగరత్నం ఆరోగ్యాన్ని విచారించే భానుమూర్తికి ఇప్పుడు ఆ ధ్యాసే లేదు. అలంకరించిన నీరజను అకారణంగా కసిరి మరుక్షణంలోనే అపరాధ భావనతో ముడుచుకుపోయాడు. ఏమిటే అమ్మాయి, ఈ మధ్య బాగానే ఉన్నాడతను అంటే ఉన్నాడనుకుంటే మళ్ళీ ఇంతలోనే ఏమొచ్చిందే? కోడల దగ్గర లబలబలాడింది నాగరత్నమ్మ. ఏం లేదత్తయ్య, ఆఫీసులో పని ఎక్కువగా ఉంటుందట సర్ది చెప్పింది. ఏమోనే అమ్మ, ఆఫీస్ పని అలసట అయితే బాధే లేదు, మళ్ళీ ఆ మాధవి మీద దృష్టి పోయిందేమోనని భయం. ఏమిటో ఏం గోలో. అప్పుడు ఆ మాధవి చెల్లెల్లాంటిదని పీటల మీద పెళ్లి చెడగొట్టుకుని కూర్చున్నాడు. ఎంత చెప్పినా వినిపించుకున్నాడా? ఏదో పెద్దవాళ్ళు చెప్పడం, చిన్నవాళ్ళు వినడం రోజులు పోయాయి. తీరా పెళ్లి చేసుకున్నది 2 బిడ్డల తల్లి మీదకు మనసెలా పోయిందే? ఇప్పుడైనా అన్నగారిలా తన ఇల్లే ఆ పిల్లకు పుట్టినిల్లు ఆదరించకూడదు? ఆ మాధవికి చిన్నప్పటి నుండి వీటి మీద మనసుంది. అందుకే కథల పేరు చెప్పి సభలకు సమావేశాలకు చట్టాపట్టలేసుకుని తిరిగి చివరికి వాడిని తన వలలో వేసుకుంది. ముందే హెచ్చరిస్తే ఏదో ముసలదాన్ని చాదస్తమని తీసిపారేశావు. తప్పంతా నీరజ మీదకు తోసేసింది. బాగుంది అత్తయ్య, ఎవరి నీతి వారికి ఉండాలి కానీ కాపలా కాయగలమా? సమర్థించుకుంది నీరజ. ఏమోనే అమ్మా, ఆడామొగ మధ్య ఆకర్షణ ఎప్పుడు ఎలా ప్రారంభం అవుతుందో ఎలా చెప్పగలం? అందుకే ముందు నుంచి జాగ్రత్త పడాలంటాను. చేతులు కాలాక ఆకులు పట్టుకునే ప్రయోజనం ఏమిటి? ఆడామొగ మధ్య ఆకర్షణ ఇప్పుడెలా పుట్టుకొస్తుందో? రత్నమ్మ మాటలు నీరజలో ఆలోచనలు రేపాయి.
నిజమే. 50-60 ఏళ్ల క్రితం స్త్రీ పురుషులు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం, కనీసం ఒకరినొకరు కనిపించడము నేరమే. నిజానికి కనిపించవలసిన అవసరమూ ఉండేది కాదు. కానీ ఇప్పుడు స్త్రీ పురుషులు కలిసి చదువుకుంటున్నారు, కలిసి ఉద్యోగాలు చేస్తున్నారు, కలిసి నటిస్తున్నారు. ఈ రోజుల్లో పరాయమవాడితో మాట్లాడనని, కనిపించనని అంటే ఎలా కుదురుతుంది? కానీ అవసరానికి మించి పరిచయాలను పెంచుకోవడం ఎందుకు? ఈ సమస్యలను కోరి తెచ్చుకోవడం ఎందుకు?